Today's topic is salvation. రక్షణ అంటే ఏంటి? The fullness of salvation has a great meaning. రక్షణ అనేటువంటి మాటకు ఆ సంపూర్ణతకు ఒక అర్థం ఉంది. The salvation, రక్షణ అనగా in Greek word, ఆ గ్రీక్ భాషలో the Greek root word says S-O-Z-O, sozo. సోజో అనేటువంటి ఒక మూల పదం రక్షణ అనే మాటకు గ్రీక్ భాషలో ఉంది. In the word salvation, many things were hidden. Many blessings are hidden in word salvation. రక్షణ అనే మాటలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో ఒక గొప్ప మర్మం దాగి ఉంటూ ఉన్నది. So many blessings are in salvation. రక్షణ అనే మాటలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటూ ఉన్నాయి. Hebrews chapter 2 verse 3. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడును. How shall we escape if we neglect so great salvation? It's so great salvation. ఇది గొప్ప రక్షణ, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? Jesus Christ came to this world to give you great salvation. యేసుక్రీస్తు నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి లోకానికి దిగి వచ్చాడు. You may ask what kind of salvation it is. అది ఎలాంటి రక్షణ అని నువ్వు అడగవచ్చు. Why do we need this salvation? ఎందుకు ఈ రక్షణ మనకు అవసరం? Why Jesus want to give us salvation? ఎందుకు యేసయ్య మనకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు? If you understand the meaning of salvation, రక్షణ అంటే అర్థమేమిటో నువ్వు తెలుసుకుంటే you will rejoice in your life. You will accept Jesus Christ immediately. నీ జీవితంలో ఆనందించి యేసయ్యను వెనువెంటనే అంగీకరిస్తావు. There are 5 meanings in salvation. రక్షణ అనే మాటలో 5 అర్థాలు ఉంటూ ఉన్నాయి. How many meanings? ఎన్ని అర్థాలు? 5 meanings. 5 అర్థాలు ఉన్నాయి. What is the first one? మొట్టమొదటి అర్థం, The salvation, the sozo means to be saved. రక్షణ అనగా రక్షింపబడటం. Second meaning, to be healed. రెండవ అర్థం ఏమనగా స్వస్థపరచబడటం. The third one, to be protected. మూడవది కాపాడబడటం. And fourth one, spirit, soul and body will be healed. ప్రాణాత్మ దేహములు స్వస్థపరచబడటం. Fifth one, socially and financially you will be blessed. ఐదవది ఆర్థికంగా సాంఘికంగా నీవు వర్ధిల్లటం. The first blessing is మొట్టమొదటి ఆశీర్వాదం to be saved. రక్షింపబడటం. So you will be saved, my brother. నీవు తప్పక రక్షింపబడతావు సహోదరుడు. God will save you from hell. God will save you from sin. God will save you from the punishment of sin. నరకము నుండి, పాపము నుండి, పాప శిక్ష నుండి నీవు తప్పక రక్షింపబడతావు. So one day you will have heaven. ఒకానొక రోజు నీకు పరలోకము లభిస్తుంది. As the Bible says, the heaven is so peaceful place. పరలోకము ఎంతో శాంతియుతమైన స్థలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. Only people, those who are washed by the blood of Jesus, only can enter into heaven. That's what the Bible explains. యేసు రక్తములో కడగబడిన వారు మాత్రమే ఆ మోక్ష రాజ్యములో ప్రవేశిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. If you read Bible, the heaven was so nicely, it was explained. పరలోక రాజ్యం ఎంతో ఆనందకరమైనదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. As a saved person, ఒక రక్షింపబడిన వ్యక్తివిగా you will know the joy of heaven in your heart. నీ హృదయములో పరలోకపు ఆనందాన్ని నువ్వు కలిగి The ఉండగలవు. moment when you invite Jesus Christ into your heart, నీ హృదయములోనికి యేసుని రక్షకునిగా అంగీకరించిన మరుక్షణమే the joy in heaven, the happiness in heaven will come down to your heart. పరలోకములో ఉన్న ఆనందం, సంతోషం నీ హృదయమునకు చేరుతుంది. John chapter 14 verse 1 and 2. యోహాను సువార్త 14:1-2 వచనాలు. Revelation chapter 21 verse 1 to till the end. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతయు కూడా. And Revelation chapter 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. And Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. And how nice the heaven, it was explained. పరలోక రాజ్యం ఎంత గొప్పదో అక్కడ వివరించబడి ఉన్నది. Daniel chapter 7:9. దానియేలు 7:9 వచనం. Jesus said there are many mansions in heaven. పరలోక రాజ్యములో ఎన్నో ఇదిగో గృహాలు ఉంటున్నవని చెప్పాడు యేసయ్య. If you accept me, I will give you salvation. నీవు నన్ను అంగీకరిస్తే నేను నీకు రక్షణ ఇస్తాను. So first of all, మొట్టమొదటిగా when we accept Jesus Christ, యేసును మనం అంగీకరించినప్పుడు we will escape the judgment. మొట్టమొదటిగా తీర్పు నుండి మనం విడుదల పొందుతాం. What all you committed, your sins, the collective sin, the generation sin, every sin, you have to receive the punishment for your sin. But when you accept Jesus Christ, the salvation when Jesus gives you, when you are a saved person, you are escaping the judgment of God. That means those who are in Christ, there is no
punishment for them. There is no judgment for them. నువ్వు చేసిన ప్రతి పాపం, అది కర్మ పాపమైన, జన్మ పాపమైన, తరతరముల నుండి వచ్చే పాపమైన ఏదైతే దానికి మనం శిక్షను అనుభవించాలో యేసుని అంగీకరించిన మరుక్షణమే ఆ పాప శిక్ష, ఆ తీర్పు నుండి యేసు మన విడుదల చేస్తాడు. Salvation means, the first meaning, you will be saved from hell, you will be saved from the punishment of sin, you will be saved from Satan's hand. రక్షణ అనగా నీ పాపము నుండి, పాప శిక్ష నుండి, సాతాను నుండి నువ్వు తప్పించబడటం. Witchcraft powers, black magic, white magic, any magic, nothing will harm you. శాతపడే శక్తి అయినా, చెల్లంగితనమైన ఏ మ్యాజిక్ అయినా అవన్నీ నీవు ఏమీ చేయలేవు. Revelation 20 verse 15. ప్రకటన గ్రంథం 20:15. Revelation 21 verse 8. ప్రకటన గ్రంథం 21:8. Isaiah 66 verse 24. యెషయా గ్రంథం 66:24. Mark chapter 9 45 to 49. మార్కు సువార్త 9:45 నుండి 49 వచనాలు. Matthew chapter 25 verse 41 and 42. మత్తయి సువార్త 25, 41, 42 వచనాలు. And Matthew chapter 13 verse 42 to 43. మత్తయి సువార్త 13, 42, 43 వచనాలు. Luke chapter 16 verse 18 to 28. లూకా సువార్త 16, 18 నుండి 28 వచనం వరకు. Jesus will save you from hell. యేసయ్య నరకం నుండి నిన్ను తప్పిస్తాడు. Because Jesus died for you, Jesus shed blood for you, you will be escaped from the hell. ఎందుకంటే యేసయ్య నీ కృప చూపి తన రక్తమును చిందించాడు కాబట్టి నువ్వు నరకం నుండి తప్పించబడుతూ So ఉన్నావు. once you are saved person, you will join in a holy saints fellowship. That's why every Sunday we should join a holy saints fellowship. మనం క్లబ్బులకి పబ్బులకు కాదు, రక్షింపబడిన వాడు పరిగెత్తాల్సింది ప్రార్థనా సహవాసాలకి. We should have a fellowship, godly fellowship, prayerful fellowship, spirit filled fellowship. రక్షణ పొందింది ఎందుకు అనంటే పరిశుద్ధుల సహవాసంలో, ప్రార్థన గుంపులో, ఆ యొక్క గొప్ప సహవాసం, విడుదల సహవాసంలో మనం పాలుపొందులు పొందటానికి. Hebrews chapter 12 verse 2. హెబ్రీ పత్రిక 12:2 వచనం. If you fix your eyes on Jesus Christ, యేసు మీద నీవు దృష్టి నిలిపితే he keeps his eyes on you. ఆయన నీ మీద దృష్టి He నిలుపుతాడు. will definitely will save you. ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు. Psalms 34 verse 5. When they looked unto him, their faces was enlightened, the light of God shined upon them. కీర్తన 34:5 వచనంలో చూస్తే వారు ఆయన తోటి చూడగా వారికి వెలుగు కలిగెను. Your spirit is the candle of the Lord Jehovah. నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉన్నది. God himself put his spirit in you. దేవుడే తన ఆత్మను నీ శరీరములో ఉంచాడు. Proverbs 20 verse 27. సామెతలు 20:27 వచనం. Ecclesiastes chapter 12 verse 7. ప్రసంగి 12:7 వచనం. So our spirit will come out of the body, మన శరీరములో నుండి ఆత్మ బయటకు వస్తుంది. and Jesus Christ will receive our spirit. యేసుక్రీస్తు మన ఆత్మను స్వీకరిస్తాడు. Saved people అట చనిపోయినప్పుడు భయపడాల్సిన పని లేదు. మీ బిడ్డ గారు ఎవరైనా, మీ బంధువులు ఎవరైనా అమెరికా దేశానికి వెళ్ళారనుకుందాం, మీరందరూ ఎయిర్పోర్ట్ లో కూర్చొని కొద్దిగా కన్నీళ్లు కరుస్తారు, వెళ్తున్నారు, దూరం అవుతున్నారని. కానీ వెళ్ళిపోతున్నావా అని ఏడ్చామనుకోండి, నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా అంటావు నువ్వు. అమెరికా కానీ, ఇది కెనడా కానీ, లేదా అగ్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్గా కన్నీటి భాష బిందులు, లేదంటే దూరం అవుతున్నాను కొద్దిగా ఏడిపోతే పర్లేదు, కానీ వెళ్ళిపోతున్నావా అని గట్టిగా ఏడ్చామనుకో, అక్కడ వాతావరణం మారిపోతే నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటారు. అలాగే మనం బంధువులు ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వాళ్ళు చనిపోతే దుఃఖం వస్తుంది, ఏడ్పు వస్తుంది, బాధ తట్టుకోలేము. కానీ ఒకటి గుర్తుంచుకోవాలట, అమెరికా కంటే గొప్ప దేశానికి వెళ్ళారు అని నమ్మాలట. దేవునికి చప్పట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రభు యొద్దకు వెళ్ళారు. Philippi 1:21 says, Apostle Paul, if I live for Christ. If I die, it's better for me. I will go and live with God. ఫిలిప్పీ 1:21 బ్రతుకుట క్రీస్తే, చావైన లాభం అంటూ ఉన్నాడు. Some people die in operation theater. ఆపరేషన్ థియేటర్లో ఎవరైనా ఒకరు చనిపోతే, If that person is saved person, ఆ వ్యక్తి ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి అయితే, Jesus is ready to receive that spirit. యేసు ఆత్మను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. The spirit will go to the Lord. ఆ ఆత్మ ప్రభు యొద్దకు చేరుతుంది. So when you grow up in spiritually, నీవు ఆత్మీయంగా ఎదిగినప్పుడు, when you build your spiritual life on the word of God, నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం మీద కట్టుకున్నప్పుడు, కల్పన కథల మీద కాకుండా స్క్రిప్చరల్ కరెక్ట్ గా వాక్యానుసారంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి పిల్లరా. ఈరోజు కట్టు కథలకు, కల్పన కథలకు, నవ్వులకు, దానికి దీనికి బానిసలైపోయి తెలియకుండానే వాక్యానికి దూరం అయిపోతుంది సంఘం. వాక్యానికి దూరం అయిపోతే మనం దారి తప్పిపోతాం. ఇసుక మీద కట్టబడిన ఆత్మీయ జీవితం ఎప్పటికైనా కూలిపోతుంది. రాతి మీద కట్టబడింది ఎప్పటికైనా దృఢంగా ఉంటుంది, నిలబడుతుంది.
రాతి మీద కట్టబడ్డమంటే వాక్యాన్ని చూసుకుని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మైండ్ టీచింగ్ విల్ నెవర్ సెట్ యు రైట్. ఈ మనస్సు ప్రకారం బోధించేది నేను సరిగా ఉంచలేదు. The brain to brain will not work out. ఈ మెదడుకి బుర్ర చెప్పేది అది నిన్ను బాగు చేయలేదు. అవన్నీ ఇంగ్లీషు తెలుగు లెక్కలు నేర్చుకోవడానికి తప్ప ఆత్మరక్షణకు ఉపయోగపడవు. The spiritual life only comes from spirit to spirit. ఆత్మీయమైనటువంటిది ఆత్మ నుండి మాత్రమే మరొక ఆత్మకు అందిస్తుంది. The Bible word can take you to heaven. No man of God will take you to heaven. పరిశుద్ధ వాక్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దైవజనుల మాట మాత్రం కాదు. If you don't have a hope in your life, నీ జీవితంలో నిరీక్షణ లేకపోతే cry out to Jesus. యేసు సన్నిధిలో మొరపెట్టి He can give you salvation. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. There are fivefold blessing in salvation. The first one, you will be saved. The second point, you will be healed. రక్షణలో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు రక్షింపబడతావు. రెండోది, నువ్వు స్వస్థత పొందుతావు. I surprise some preachers that don't preach healing. కొంతమంది ప్రసంగికులు అసలు స్వస్థత గురించే మాట్లాడరు. The second point in the salvation, healing is also there. రక్షణలో రెండవ అర్థం స్వస్థత కూడా ఉన్నది. You will be healed. నువ్వు స్వస్థత పొందుతావు. Luke chapter 4:44. లూకా 4:44. Matthew chapter 4 verse 22 and 23. మత్తయి సువార్త 4:22-23 వచనం. John chapter 5 verse 1 to 11. యోహాను సువార్త 5:1-11 వచనం వరకు. And when you read Matthew chapter 15 verse 30 to 33. మత్తయి సువార్త 15:32-33 వచనం. Many people were healed in John, in Mark, in Luke. మార్క్, లూకా మరి యోహాను ఈ సువార్తలు ఎంతో మంది స్వస్థత పొందారు. Matthew 8:17. మత్తయి సువార్త 8:17. Though you will be healed. నీవు స్వస్థత పొందుతావు. The third point, sozo, means మూడవది సోజో అనగా అర్థము to make you whole, నిన్ను సంపూర్ణముగా చేయటం. complete. నిన్ను సంపూర్ణము చేయటం. Perfectness will come. Perfectness. పరిపూర్ణత నీకు వస్తుంది. The Holy Spirit of God will make you good and perfect. నిన్ను సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను He will నడిపిస్తాడు. lead you into righteousness. నిన్ను నీతిలోనికి నడిపిస్తాడు. The fourth one, నాలుగవదిగా to make you well. నిన్ను గొప్పవారిగా చేస్తాడు. He will protect you. ఆయన నిన్ను కాపాడుతాడు. He will protect your life. ఆయన నీ జీవితాన్ని భద్రపరుస్తాడు. So you will be preserved. నీవు కాపాడబడతావు. To save, to heal, to make whole, and then to make well, to preserve. నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సంపూర్ణ చేస్తాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఐదవదిగా, financially and socially you will be sound. నీవు ఆర్థికంగా సాంఘికంగా వర్ధిల్లుతావు. Everybody want the fifth one. అందరికి ఐదవది కావాలనుకుంటారు. Everybody likes to have a financially and socially they want to be sound. ఆర్థికంగా సాంఘికంగా వర్ధిల్లాలి అని అందరూ అనుకుంటారు. Sure, Jesus definitely will give you. దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. Financially God will bless you. ఆర్థికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. Most of us in our lives we will think that money is our problem. మన జీవితంలో అందరూ అనుకునేది ధనమే ఒక సమస్య అనుకుంటాం. If we have enough money we can have a sound life. చాలినంత ధనం ఉంటే సుఖముగా జీవించవచ్చు అనుకుంటాం. No, that is a lie of the devil. అది సాతాను చెప్పే అబద్ధమై ఉన్నది. Many billionaires, millionaires, trillionaires, they are suffering without lack of peace. కోటేశ్వరులు, లక్షాధికారులు, ధనవంతులు మనశ్శాంతి లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు. There is no peace in their house. వారి ఇంటిలో సమాధానం లేదు. Some of them they end up their life by committing suicide. కొంతమంది వారి జీవితాంతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. Money couldn't give them a good health. డబ్బు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది. Money couldn't give them a peace in their spirit. డబ్బు వారి ఆత్మకు శాంతిని చేకూర్చలేకపోయింది. Deuteronomy chapter 28 verse 1 to 15 says, I will bless you whenever you go out, whenever you come in, you will be blessed financially, spiritually, family wise. I will bless every area of your life. ద్వితీయోపదేశకాండం 28:1-15 వచనంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ ప్రయత్నాలు సఫలమవుతాయి, ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పబడింది. Genesis chapter 12 verse 1 to 7 says, I will lift you up, I will bless you, I will provide all your needs. ఆదికాండం 12:1-7 వచనాలు, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వాదిస్తాను, నేను నిన్ను దీవిస్తానంటూ ఉన్నాడు. Okay, yes, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ఇల్లు కావాలి, బండి కావాలి, ఉద్యోగం కావాలి, సంతానం కావాలి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలి. సోషల్గా అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు మంచి పేరు ఉండాలి, మంచి ఘనత ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇన్సల్ట్ చేయబడకుండా నీకంటూ ఒక పేరు, గుర్తింపు ఉండాలి. ఇవన్నీ నువ్వు కోరుతున్నావు. దేవుడు ఇంతకంటే ఎక్కువగా నీకు ఇస్తాడని నాతో చెప్పగలుగుతాను. There are many
things in the Bible, but in salvation you will find fivefold blessings. Sozo means you will have these fivefold blessings. పరిశుద్ధ గ్రంథంలో అనేక అర్థాలు ఉన్నప్పటికీ సోజో అంటే ఈ 5 అర్థాలు ఆశీర్వాదాలు. So you will be well blessed. నీవు తప్పక ఉన్నతముగా ఆశీర్వదింపబడతావు. How many would like to have this salvation of the Lord which God gives? ఎంతమందికి దేవుడిచ్చి ప్రభు రక్షణ కావాలనుకుంటున్నారు? So you be saved and save others also. నీవు రక్షింపబడు, అనేకులను రక్షించు. Speak to your relatives and friends and say, brother, come to salvation, come on to receive salvation from Jesus, come to prayer to receive salvation. నీ బంధువులకి, నీ స్నేహితులకి, సోదరుడా, అయ్యా, అమ్మ, మీరు ఈ రక్షణలోనికి రండి, బాగుపడు అని వారిని ఆహ్వానించండి, వారికి సాక్ష్యం ఇవ్వండి. Shall we all pray? మనం ప్రార్థిద్దామా? Lift up your hand. మీ చేతుల పైకి And ఎత్తండి. say, Jesus, యేసయ్యా, I need your salvation. నీ రక్షణ కావాలి. Oh, your salvation has fivefold blessings. నీ రక్షణలో 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. First of all, I will be blessed, Lord. మొట్టమొదటిగా నేను ఆశీర్వదింపబడతాను ప్రభువా. My spirit will be saved. నా ఆత్మ రక్షింపబడుతుంది. And I will be healed. నేను స్వస్థత పొందుతాను. I will be protected. నేను కాపాడబడతాను. And I will be made whole. నేను పరిపూర్ణంగా సరిచేయబడతాను. My spirit, soul, body will be touched and blessed. నా ఆత్మ, ప్రాణము, దేహము తాకబడి దీవించబడుతుంది. Financially, I will have success. ఆర్థికంగా నేను జయం పొందుతాను. As you cry out, as you give your heart to Jesus, నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా, నీ హృదయం దేవుడికి ఇస్తూ ఉండగా, your financial problems will leave you. ఆర్థిక సమస్యలు విడిచి వెళ్ళిపోతున్నా. Sickness will leave you. నీ శారీరక రోగం విడిచి వెళ్ళిపోతుంది. Every part of your body will be healed. నీ శరీరంలో ప్రతి భాగం, అవయవం స్వస్థత Your పొందుకుంటుంది. spirit will be blessed. Your body will be blessed. Your mind will be blessed. నీ ఆత్మ, నీ శరీరం, నీ మనస్సు స్వస్థత Your పొందుకుంటుంది. children, your family, your future will be blessed. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంతానం దీవించబడుతుంది. Amen.